మన మధ్యన సేవకులు మనకి సుపరిచితులే. మనము చాలాసార్లు మన యొక్క మినిస్ట్రీస్లో వారు వాడబడి ఉన్నారు. మనందరికీ తెలుసు వారంటే మనకి ప్రేమ. వారిని అభిమానిస్తున్న సంఘము దెబోరా సంఘము. వారిని పిలిచిన వెంటనే వారికి ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. ఒక 5, 6, 7 ఎకరాలలో వారు అనాథ శరణాలయాన్ని కట్టించి మరి అనేక మందికి సేవలు చేస్తున్న మంచి దైవజనులు. వారికున్న సమస్తమును దేవునికి సమర్పించి దేవుని కొరకు సాగిపోతున్న దైవజనులు మన మధ్య ఉండడం చాలా మంచిది, చాలా ఆశీర్వాదకరం. ఈ సమయంలో పాస్టర్ ఆండ్రూస్ గారికి ఈ యొక్క సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను. గట్టిగా చప్పలు కొడుతూ మరొక సమయాన్ని అప్పగిస్తాను. జీసస్ లార్డ్, హల్లెలూయా. అందరూ బాగున్నారా? ఒకసారి లేదు, మొదటి రోజు ఒకసారి లేకపోతే 7 రోజులు. దేవుని స్తోత్రం. నన్ను ప్రేమతో పిలిచినటువంటి నా రక్త సంబంధి దైవజనురాలు ఘనంగా వాడబడుతూ వారి వీడియోలు అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను. నా ఖాళీగా ఉన్నప్పుడు దైవజనులకు పోరాటం ఆనాడు దేబోరాలాగా ఇజ్రాయేల్ ప్రజలు బలహీనమైపోతున్నప్పుడు దెబోరా లేచి మగవాళ్ళు చేయలేని పని ఒక స్త్రీ చేయగలిగింది, ఒక న్యాయాధిపతిగా. దేవుని స్తోత్రం. ఈ దెబోరా మినిస్ట్రీస్ని కూడా దేవుడు ఆ మాదిరిగానే వాడుకుంటూ ఉన్నాడు అని నమ్ముతూ ఉన్నాను. అనేక మంది మగవాళ్ళు చేయలేని పని, సేవకులు చేయలేని పని కుమార్తెను దేవుడు వాడుకుంటూ ఉన్నారు. దేవుని స్తోత్రం. వారిని దేవుడు బహుగా దీవించునుగాక. ఆ అమ్మగారు తలపెట్టిన ప్రతి పని నా ప్రభువు ఆశీర్వదించునుగాక. ఈ స్థలానికి నేను రావడానికి ప్రభువే కారణం. అలాగనే దైవజనురాలు పిలిచారు. మా సహోదరులు జాన్ గారి ద్వారా, జాన్ గారు ఫోన్ చేసినారు, ఇలాగ అమ్మగారు మిమ్మల్ని వాక్య పరిచర్య చేయడానికి రమ్మన్నారని. అవును, దేవుడిచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలి. యాక్చువల్గా రాలేనేమనుకున్నాను. ఒక సర్జరీ ఉంది ఈరోజు మా చర్చిలో ఉన్నటువంటి సుశాంత్ అని ఒక సహోదరికి. అది ఈవినింగ్ పెడతారేమో, ఇంకా రాలేనేమో, మాట ఇచ్చాను అనుకున్నాను. కానీ దేవుడి కృప ఉదయాన్నే అయిపోయింది. అది ఇక్కడ రావడానికి దేవుడి కృప చూపించినాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంతవరకు చక్కగా పాటలు పాడినారు. మీతో పాటు నేను కూడా ఒక 1 అవర్ ఆరాధనలో గడిపినాను. ఇంతకన్నా ఇంకేముంది? దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో కొన్ని మాటలు, మరి ఎన్ని గంటలనేది నాకు తెలియదు. నేను ఎప్పుడు ఆపితే అప్పుడు 8:30. దేవుని స్తోత్రం. అమ్మా, మా చెల్లెళ్ళు ఎందుకో కాముగా ఉన్నారు. నేను ఎప్పుడు ఆపితే అప్పుడే 8:30. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నాకు టైం లేదు, నా దగ్గర వాచి లేదు. దేవుని స్తోత్రం. జ్ఞాపకం చేస్తాను, మిమ్మల్ని ఎవరిని ఇబ్బంది పెట్టాను. కానీ ఈ వాక్యము మీకు, మీ పరిచర్యకు 100% అది దీవెనకరంగా మార్చబడాలి. ఈరోజు ఆ కోరికతోటి ఇక్కడికి వచ్చాను. దేవుని స్తోత్రం. ఆ మధ్య ఒక ఆయన నా దగ్గరికి వచ్చి, మా సంఘంలో 300 మంది ఉన్నారండి అన్నాడు. చాలా సంతోషం, వెరీ గుడ్ బ్రదర్ అన్నాను. అలా మాట్లాడుతున్నాం. ఏదో విషయాలు చెప్పాడు. ఒక సహోదరితో మాట్లాడుతూ ఉన్నాను. మా సంఘములో 1000 మంది ఉన్నారన్నది. ఏంటి సంఘాలు మాట్లాడుతుంటే 1000 మంది ఉన్నారు, 400 మంది ఉన్నారు, 5000 మంది ఉన్నారు, 1,00,000 మంది ఉన్నారు, ఇవన్నీ చెప్తూ ఉన్నారని నాకు దేవుడు వాక్యము జ్ఞాపకం వచ్చింది. ఒకసారి మీకు అది చెప్పాలి. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనాన్ని చక్కగా చదువుతారు. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఎవరిని ఇబ్బంది పెట్టనండి. దేవునికి మహిమ కలిగిన సమయానికి ఒక 10 నిమిషాలు అటు ఇటుగా దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తీసారండి అందరూ? చదువుతారు. బాగా చదివిన వాళ్ళు ఒకసారి మైక్ కూడా తీసుకోండి. చక్కచక్క కొన్ని విషయాలు మాట్లాడుకుందాం ఈరోజు. చక్కగా ఈ మొదటి రోజు ఉజ్జీవం, 7వ రోజు రగలాలి, అగ్ని కనబడాలి. ఇక్కడ పరిశుద్ధాత్మ అభిషేకం మీరు అనుభవించి వెళ్ళాలి. ఈ 7 రోజుల స్తుతి యాగం, ఈ స్తుతి ధూపం, ఈ స్తుతి నైవేద్యం మీ జీవితాల్లో ఒక నూతన కార్యం జరిగించాలా. ఊరికనే ఈ కార్యం పెట్టలేదు ప్రియులారా.
దేవుడు ప్రేరేపణతో దైవజనురాల భారము కలిగి నా తండ్రికి స్తుతియాగము చేయాలనుకుంది. ఆ భారముతో తల్లిగారు చేసిన ఈ గొప్ప పని మీకు మీ కుటుంబాలకి మేలు చేస్తాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. చదువుతారు ఇప్పుడు బైబిల్ గ్రంథంలో నుంచి కొలస్సీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడిన వారై కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు అందరూ ఈ మాట చదువుతున్నప్పుడు వినాలి. ఇప్పుడు చదువమ్మా. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు. దేవునికి దేంట్లో విస్తరించాలి చెప్పండరా? కొద్దిగా అందరిలో విస్తరించాలి. డబ్బులోనా, బంగారములోనా, సంఘాల్లో జనాలతో కూడినదా? దేంట్లో విస్తరించాలి? కృతజ్ఞతాస్తుతుల్లో విస్తరించాలి. చెప్పండి. ఇప్పుడు వరకు దేంట్లో విస్తరించారు మీరు? అక్కడ రాయబడిన మాట, మీరు కృతజ్ఞతాస్తుతుల్లో విస్తరించండి. మీ స్తుతి యాగము ఆయనకు అవసరం. మీరు స్తుతి యాగములో విస్తరిస్తూ ఉండగా మీ కుటుంబాలలో అన్ని విషయాలు విస్తరిస్తారు. దాని ఉద్దేశం అది. దేంట్లో విస్తరించాలి? అప్పుడు ఆ బ్రదర్కి అన్నాను, మీ చర్చిలో ఆరాధన చేస్తారా అని అడిగాను. చేస్తామండి అన్నారు. ఎంతసేపు చేస్తారన్నాను. ఏదంటే ఒక 5 నిమిషాలు పాట పాడి కూర్చోమంటామని అన్నారు. ఇప్పుడు నేను వాక్యము చెప్పి ఇప్పుడు చెప్పాలి విషయం. స్తుతి యాగములో విస్తరించాలా, మరొక దాంట్లో విస్తరించాలా? అక్కడ 1000 మంది ఉన్నారా, 100 మంది ఉన్నారా, 10 మంది ఉన్నారా కాదు. ఏ సంఘము స్తుతి యాగములో విస్తరిస్తుందో ఆ సంఘమే దేవుడికి అవసరం. అలాంటి సంఘమే దేవుడికి అవసరం. ఇలాంటి సంఘాలు దేవుడికి అవసరం. ఇందులో 7 రోజులు స్తుతి ధూపము వేస్తూ ఉండగా మీరు ఈ దేవుడు చెప్పినట్టుగా అపోస్తలుడైన పౌలు కలిసి సంఘానికి చెప్తున్నట్టుగా ఈ సంఘానికి కూడా దేవుడి బాధ్యతనిచ్చాడు. అది మీరు నెరవేరుస్తూ ఉన్నారు. 92వ కీర్తన మొదటి మాట, 92వ కీర్తన మొదటి మాట దేవుడి వాక్యం మీరు చదువుతూ ఉన్నారు. యెహోవాను స్తుతించుట మంచిది. మీరు విస్తరిస్తుంటే అది మంచిది కదా. ఈ మంచి పని చేయటానికి చాలా జాగ్రత్తగా ఓపిక ఉండాలి, ఓర్పు ఉండాలి. దేవుడి సన్నిధిలో ఆరాధించటం అనేది గొప్ప భాగ్యం, గొప్ప భాగ్యం. ఇప్పుడు దావీదు దేవుని ఎందుకు ఆకర్షించాడో తెలుసా? హృదయానుసారుడని ఎందుకు అన్నాడు తెలుసా? దేవుడికి ఇష్టమైన నైవేద్యం చెల్లించినాడు. ఏమిటా నైవేద్యం అంటే? చేతులెత్తుట, సాయంకాలపు నైవేద్యం. చెప్పండి. చేతులెత్తుట నైవేద్యము చెల్లించాడు కాబట్టే దావీదు హృదయానుసారుడైనాడు. ఒకసారి మీరు దైవజనుడైన ఎజ్రా గురించి మాట్లాడుకోవాలి. నెహెమ్యా కట్టిన ఆ మందిరము తరువాత, నెహెమ్యా తరువాత ఎజ్రా ఆ స్థలములో ఉండి చేతులెత్తి ఆరాధిస్తూ ఉన్నాడట. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం మీరు 6వ వచనాన్ని చూస్తారు. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనాన్ని చూస్తారు. దేవుడి స్వరము మీరు వింటూ ఉన్నారు. దేవుడే ప్రత్యక్షమై ఉన్నట్టుగా ఇక నన్ను మర్చిపోండి, దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అద్భుతాలు చేసే దేవుడు. ఆయన నీ స్తుతి యాగము ద్వారా నీ స్తుతి విస్తరించాలి. ఈరోజు నీవు అద్భుతాలు చూస్తావు. ఎజ్రా ఏం చేస్తూ ఉన్నాడు? ఎజ్రా మహాదేవుడు. ఏ దేవుడు? మన దేవుడు. ఏ దేవుడమ్మా? అమ్మా చెల్లి ఇటువైపు చూడట్లేదా చెల్లి? అమ్మా ఏటమ్మా? ఏ దేవుడు? ఏ దేవుడు? మనం ఆరాధిస్తున్న దేవుడు మహాదేవుడు. ఆ దేవుడిని నువ్వు ఆరాధిస్తూ ఉన్నావు. ఎలా ఆరాధించాలంటే ఆయనకి ఇష్టమైన ఆరాధన చేయాలి. నీకు నచ్చిన భక్తి కాదు, నీకు నచ్చినట్టుగా కాదు, నీకు నచ్చిన అలవాట్లలో కాదు, నీకు నచ్చిన పద్ధతుల్లో కాదు. ఆయన చేతులెత్తమని నువ్వు చేతులెత్తాలి. వెనక ఇంకోటి చెప్పడానికి లేదు. దేవుని స్తోత్రం. మన లక్షవారము గురువారం థర్స్డే
ఒక సహోదరి రాజాము నుంచి వచ్చింది. ఎక్కడి నుంచి? ఆ రాజాము నుంచి వచ్చింది. ఆమె మా సంఘము కాదు, ఏదో అనారోగ్యం ఉంది, ఆమె బాగు చేసుకోవడానికి నా దగ్గరకు వచ్చింది. చర్చి దగ్గరకు వచ్చింది. కాసేపు మాట్లాడుతున్నాను. మా చర్చి వాళ్ళు ఎవరు తీసుకొచ్చినారు, మా పాస్టర్ గారి దగ్గర రామ్మా, ఆయన 2 విధాలుగా ఉపయోగపడతాడు, నీకు వైద్యము చేస్తాడు, ప్రార్థన చేస్తాడు, మేమందరం అలాగే బాగుపడుతున్నామని. సరే మాట్లాడుతూ ఉన్నాను ఆవిడతో. ఆమె ప్రభువుని నమ్ముకొని 16 సంవత్సరాలైంది. ఎన్ని సంవత్సరాలు అమ్మ? ఎన్ని సంవత్సరాలు రా? ఆకలేస్తుందా? లేదు కదా, గట్టిగా ఉత్సారిగా దేవుని. ఎన్ని సంవత్సరాలు? 16 సంవత్సరాలు సీనియారిటీ. ఏ సీనియారిటీ? 16 సంవత్సరాలు నమ్ముకున్నానండి అన్నది. అమ్మో, చాలా జాగ్రత్తగా ఉండాలి సీనియర్ అనుకున్నా నేను. సీనియర్లు కదండి, కొద్ది సీనియర్ల దగ్గర కొద్ది జాగ్రత్తగా ఉండాలి. అతను మాట్లాడినప్పుడు వాళ్ళు ఏదైనా ప్రశ్నలు వేసేస్తారేమో, ఆ బైబిల్లో నన్ను ప్రశ్నలు వేస్తే నేను జవాబు చెప్పగలను లేదు. సీనియర్స్ కదండి, పెద్ద బైబిల్ పట్టుకొని తిరుగుతారు కదండి వీళ్ళు సీనియర్సు. ఏ సీనియర్స్ అండి? సంఘములో సీనియర్సు. ఈ సీనియర్స్ జీనియర్స్ అనుకుంటూ ఉంటారు. ఒకసారి ఏమనుకుంటారండి? సీనియర్స్ జీనియర్స్ అనుకుంటారు. నేను అలాగ మాట్లాడుతూ అమ్మ చాలా మంచిది, ఇంతకీ నీవు సేవకుడితో కలిసి పరిచర్యలో పాల్గొంటున్నావా అన్నాను. అదే లేదండి, ఈ మధ్యన మానేశానండి చర్చ్ అన్నది. అదేంటమ్మా 16 సంవత్సరాల సీనియర్ అంటే? ఆమె చెప్పిన మాట ఏంటో తెలుసా? అది సేవకుడట, మా అబద్ధము చెప్తే శాపగ్రస్తుణ్ణి. ఎక్కడున్నాను నేను ఇప్పుడు? నేనేదో నవ్వడానికో ఏదో మిమ్మల్ని ఏదో ఇబ్బంది ఏదో చేయడానికి రాలేదు ఇక్కడికి. ఆ సీనియర్ విశ్వాసి చెప్పిన మాటలు మీకు చెప్తూ ఉన్నాను. ఎందుకమ్మా వెళ్ళలేదంటే, ఆ పాస్టర్ గారి గురించి ఏం చెప్పింది తెలుసా? మొన్ననండి థర్స్డే, లక్షవారం, గురువారం, ఆ పాస్టర్ గారండి ఇలా నిలబెట్టించేస్తాడండి. ఏం చేస్తాడట పాస్టర్ గారు? ఏమ్మా కూర్చొని భోజనం పెట్టి బిర్యానీ పెట్టి పంపించాలా నిన్ను అన్నాను. దేవుని స్తోత్రం. మరి ఆ పాస్టర్ గురించి ఏదో చెప్పేస్తూ ఉంది, నాకెక్కడో మండుతూ ఉంది. ఒక సేవకుడి గురించి చెప్పడానికి ఎంత దమ్ము ఉండాలి, ఒక సేవకుడి గురించి చెప్పడానికి ఎంత అర్హత ఉండాలి. దావీదు లాంటోడే భయపడ్డాడు. దైవజనుడైన అభిషేకం పొందిన సౌలు మీద చెయ్యి వేయడానికి భయపడ్డాడు. అలా మాట్లాడుతూ ఇంకేటమ్మా అన్నాను. అదేనండి, ఎక్కువ స్తుతి చేపిస్తాడండి, మా బుగ్గల నొప్పులు వచ్చేస్తున్నాయి, అందుకే చర్చి మానేశాను. ఎందుకు మానేసిందటండి ఆ చర్చు? బొగ్గల నొప్పులు వస్తున్నాయి అట. ఏం నొప్పులు వస్తాయండి? అబద్ధం ఆడట్లేదండి, నేను శాపగ్రస్తులు అవుతాను. దేవుని స్తోత్రం. ఏం నొప్పులు వస్తున్నాయి? బొగ్గల నొప్పులు వస్తున్నాయి, కాలు నొప్పులు వస్తున్నాయి. ఈరోజు ఆ పాస్టర్ మంచోడు కాదు. నువ్వు దేనికి వచ్చావు? ఈ స్థలానికి ఆరాధించడానికే వచ్చావు. ఆ పని చెయ్యాల. ఆయన ఎలాగ ఆరాధించమన్నాడు? చేతులు పైకెత్తి. కొంతమంది ఇలగొక్కలు అంటే దేవుడు చెప్పిన స్తుతి యాగం మనం చేయట్లేదని అర్థం. దేవుని స్తోత్రం. దేవుడు చెప్పిన స్తుతి యాగము చేయట్లేదు. ఎజ్రా స్తుతి యాగం ఎలా చేశాడంటే చేతులెత్తి, దేవునికి స్తోత్రం, చేతులెత్తి స్తుతి యాగము చేయడం వల్ల గొప్ప కార్యాలు జరుగుతాయి. మీ జీవితాల్లో ఒకవేళ ఈ స్థలానికి వచ్చి ఇబ్బందులు పడుతూ ఉన్నారా? మీ జీవితాల్లో ఒక కార్యము జరగాలి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. 72వ కీర్తన 17వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుతారు. దేవుడి స్వరం వింటూ ఉన్నారు. దేవుడి లేఖనాలు దేవుడు మీతోటే మాట్లాడడానికి తీసుకొచ్చినాను. నేనేమి కాగితాలు పట్టుకొని మీకు బోధించడానికి రాలేదు. దేవుడి స్వరం ఏది చెప్తే అది బోధించడానికి వచ్చాను. దేవుడి సహాయం మీకు దొరుకునుగాక, దేవుడి మేలులు మీకు దొరుకునుగాక. ఈ స్తుతి యాగ పండగల ద్వారా ఈ మొదటి పండగే మీ జీవితంలో ఒక నూతన కార్యము ప్రారంభించునుగాక. ఏమనుంది అక్కడ? 72వ కీర్తన 17వ వచనం నుంచి చదువుతూ ఉన్నారు. అతని పేరు నిత్యము నిలుచును. అతని పేరు నిత్యము నిలుచును. అతని నామము సూర్యుడున్నంత కాలము చిగుర్చుచుండును. చదువు తల్లి. అతనిని బట్టి మనుషులు దీవింపబడుదురు. అతనిని బట్టి అనగా పరిశుద్ధుడైన యేసుని బట్టి దీవించబడతారు. అన్యజనులందరూ అతడు ధన్యుడని చెప్పుకొందురు. అన్యజనులందరూ అతను ధన్యుడని చెప్తారు. దేవుడైన యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడును గాక. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలీయులైన యెహోవా స్తుతింపబడును గాక. ఇంకా చదువుతూ ఉంటే
ఇంకా అలా చదువుతూ ఉంటే 18వ వచనం 19వ వచనం కూడా చదువుతారు. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు. ఎవరండి? నువ్వు స్తుతి యాగము చేస్తుంటే ఆయన మాత్రమే, ఇంకెవరు లేరు. ఆయనే దేవుడు, ఆయన తప్ప మరొక దేవుడు లేడు. ఆ నమ్మకంతో ఇక్కడికి వచ్చినావు నువ్వు, ఆ నమ్మకంతో ఇక్కడ ఆరాధిస్తూ ఉన్నావు. ఆయన మాత్రమే ఎవరు ఉండాలి? ఆయన మాత్రమే నీకు సహాయం చేయవాడు. ఇంకా ఆయన మహిమగల నామము, ఆయన మహిమగల నామము నిత్యము స్తుతింపబడును గాక. ఎప్పుడండి? నిత్యము స్తుతింపబడాలి. నిత్యము ఏం చేయబడాలి? ఒకరోజు కాదు, ప్రతిరోజు స్తుతింపబడాలి. ఈ 7 రోజులు ఈ యాగములో మీరందరూ పాల్గొని ఈ దైవ దీవెనలు పొందాలి ప్రియులారా. ఈ స్తుతి యాగం ఏం చేస్తుందో తెలుసా? మీ జీవితాన్ని మార్చేస్తుంది. మీ జీవితంలో ఉన్న చీకటిని వెలుగుగా మార్చేస్తుంది. ఎడారి జీవితాన్ని ఉద్యానముగా మార్చేస్తుంది. దానికి ఉదాహరణ నేను 3:50కి లెగిస్తాను ప్రతిరోజు. స్తుతి యాగము చేయకుండా ఎవరితోటి మాట్లాడను. ఈరోజు ఒక రోజుతో కాదండి, ఎన్నో ఏళ్ల నుంచి పనిచేస్తూ ఉన్నాను. ఒక అనాథగా ఉన్న నన్ను ఈరోజు విస్తరించినాడైనా. స్తుతి విస్తరిస్తుంటే నీ జీవితమే విస్తరిస్తుంది. దేవునికి స్తోత్రం. స్తుతి విస్తరిస్తుంటే నీ జీవితం విస్తరిస్తుంది, నీ పంట విస్తరిస్తుంది, నీ పాడి విస్తరిస్తుంది, నీ ఉద్యోగం విస్తరిస్తుంది, నీ వ్యాపారం విస్తరిస్తుంది, నీ జీవితంలో నూతన కార్యాలు చేస్తావు. నా బైబిల్ చెప్తూ ఉంది, నీ ఉదయాన్నే లెగిసి స్తుతి యాగం మొదలుపెట్టు. యోబు గురించి ఒక అద్భుతమైన మాట నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. 1వ అధ్యాయం 5వ వచనం, 1వ అధ్యాయం 5వ వచనం. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, డైరెక్ట్గా మీతోటే మాట్లాడుతూ ఉన్నాడు, మీతోటి చెప్పమంటూ ఉన్నాడు. దేవుడు స్వరం వింటూ ఉన్నారు, లేఖనాలు మీతో బోధిస్తూ ఉన్నాయి. అద్భుతాలు చేసే దేవుడు ఆయన. చెప్పండి, 1:5లో ఏముంది? యోబు గ్రంథం, వారి వారి విందు దినములు పూర్తి కాగా, తన బిడ్డల యొక్క విందు దినాలు ముగిసే తరువాత యోబు తన కుమారులు పాపము చేసి, తన కుమారులు ఏమైనా పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించి, తమ హృదయాల్లో దేవుని దూషించారేమో అని వారిని పిలువనంపించి, వారిని అందరిని పిలిచి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము దహన బలిని అర్పించుచూ వచ్చెను. ఏమి చేసినాడట? యాగం, యాగం, యాగం. నీ బిడ్డలు బాగోవాలంటే, నీ బిడ్డల మీద పాపం పోవాలంటే, నీ జీవితం బాగుపడాలంటే నువ్వు అరుణోదయమున లేవాలి. నువ్వు అరుణోదయమున లేచి నీ బిడ్డల పాపాల కొరకు ప్రభువుని బలియాగము చేయాలి. నీ స్తుతి యాగము నీకు బలియాగముగా మారుతుంది. నీ జీవ ఫలమే, నీ జీవ ఫలం. అప్పుడు ఆ యాగాలు, ఇప్పుడు ఈ యాగం. అప్పుడు ఆ బలులు, ఇప్పుడు ఈ బలులు. ఇప్పుడు మనము ఈ బలి, స్తుతి యాగం, ఈ స్తుతి దీపం, లేకపోతే స్తుతి నైవేద్యం, ఏది చెప్పినా దేవుడికి నచ్చిన పని. యెహోవా తండ్రికి బలులు అర్పించడం ఇష్టమైతే, ఈరోజు యేసు ప్రభు వారు అంటూ ఉన్నారు, మీ యొక్క స్తుతి నాకు ధూపముగా వస్తుందని. ఇప్పుడు యోబు ఏమి చేసినాడు రా ఉదయానంటే? యాగము చేసినాడు తన బిడ్డల బాగు కొరకు. ఓ తల్లి, ఇక్కడ తల్లులు చాలామంది ఉన్నారు. ఓ తండ్రి, ఇక్కడ చాలామంది ఉన్నారు. ఇక్కడ మీకు ఒక విజ్ఞాపన చేస్తూ ఉన్నాను. నీ బిడ్డల కొరకు ఉదయాన్నే లెగిచి నువ్వు ప్రార్థించినప్పుడు, స్తుతి యాగము చెల్లించినప్పుడు, ఆ మహాదేవుడికి స్తుతి యాగం చేసినప్పుడు నువ్వేమవుతావు తెలుసా? నీ పిల్లల పాపాలు నువ్వే కడిగే అవకాశం నీకు దొరుకుతుంది కదూ. దేవునికి మహిమ కలుగును గాక. పాస్టర్ గారు, మీరు కూడా యాగం చేస్తున్నారు, ఆ యోబు గురించి మా తెలియదు, మీకేమి జరిగిందని అంటారా? నేను చెప్పగలను. ఈరోజు నేను 3 చోట్ల పరిచర్య చేస్తూ ఉన్నాను. విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. అమ్మగారు కూడా విజయనగరం దగ్గరికి వచ్చినారు. నేను చెప్పాలి, ఈరోజు నేను ఆత్మీయ బిడ్డలను కనగలుగుతూ ఉన్నాను. అలాగే నా శరీర బిడ్డలను కూడా దేవుడు ఆశీర్వదించినాడు. ఇద్దరిని కూడా 2 డాక్టర్లు అయ్యే అవకాశం ఇచ్చినాడు. ఒకళ్ళు డెంటిస్టు, ఒకళ్ళేమో ఫిజియోథెరపిస్ట్గా దేవుడు ఆశీర్వదించినాడు. ఎక్కడో అనాథగా ఉన్న నన్ను ఎందుకు ఇలాగ ఆశీర్వదించాడని అంటారా? 2 కూడా ఫ్రీ సీట్లు. నేను సీట్లు కొనుక్కోలేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? ఆ యాగము ఈరోజు ఫలాలుగా మార్చింది. ఆ యాగము ఈరోజు అనేక మందికి దీవెనకరంగా మార్చింది. నేను మీతో చెప్పాలి, ఈరోజు నా అనుభవాలు చెప్తూ ఉన్నాను. బిడ్డ, మీరు కాళ్ళు నొప్పులు వచ్చినాయేనో, బొగ్గల నొప్పులు వచ్చినాయేనో ఎవరిని తిట్టుకోకండి.
మీరు ఆశీర్వదించబడాలంటే, తండ్రి చెప్పినట్టు దీవుని పొందాలంటే ఎలాగ చేయాలి? నా బైబిల్ అలా మాట్లాడుతుంది. విలాప వాక్యాలు 2:19 విలాప వాక్యాలు 2:19 మీతో మాట్లాడుతుంది దేవుడి వాక్యం. దేవుడి స్వరం వింటూ ఉన్నారు మీరు. ఎక్కువ జామనే స్తుతియాగం ప్రారంభం అవ్వాలి. ప్రతిరోజు స్తుతియాగం చేయాలి. ఏమని రాస్తుంది అక్కడ? విలాప వాక్యాలు 2:19 మీతో మాట్లాడుతున్నాడు దేవుడు. నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టు, నీళ్ళ కుమ్మరించినట్లు. ఏమి సన్నిధినండి అమ్మా? ప్రభు సన్నిధిని, దేవుడు సన్నిధిని నువ్వు స్తుతి యాగము చేస్తూ ఉంటే ఒక అద్భుతము చూడబోతూ ఉన్నావు. అలా చదువుతూ ఉంటే దేవుడు వాక్యం మాట్లాడుతూ ఉంది. ఏం మాట్లాడుతుంది? నీ పసిపిల్లల ప్రాణము కొరకు. అమ్మా, దేనికి నువ్వు యాగం చేయాలి? నీ పసిపిల్లల ప్రాణం బాగోవాలంటే, నీ పసిపిల్లలు బాగోవాలంటే, నీ బిడ్డలు బాగోవాలంటే, నీ బ్రతుకు బాగోవాలంటే, నీ చదువులు బాగోవాలంటే, నీ వ్యాపారం బాగోవాలంటే నువ్వు చేయవలసిన పని ఏమిటో తెలుసా? ఏకో జామున యాగం మొదలు పెట్టాలి, నైవేద్యం చెల్లించాలి. ఈ 40 దినాలు నేను చూస్తూ ఉన్నాను చాలామంది ప్రజల్ని. అన్యుల ప్రజలు ఎంత ముచ్చటేస్తుందో, నాకు ఎంత ముచ్చటేస్తుందో తెలుసా? వారు ఈ 40 రోజులు అక్కడ మా పక్కన చిన్న బోరింగ్ ఉండేది. ఆ బోరింగ్ దగ్గరకు వచ్చేసేవారు ఆడవాళ్ళందరూ కూడా. ఎప్పుడు అంటే నేను అక్కడ ఆరాధన చేస్తుండే, కిందన వాళ్ళ ఆరాధన. 40 రోజుల తర్వాత ఆగిపోద్ది అనుకోండి, తర్వాత విషయం. ఈ 40 రోజుల భక్తి ఎలా ఉంటుంది తెలుసా? మనం ఎవరిమీ సరిపోం. చల్లట నీళ్ళు నడినెత్తి మొదలుకొని కాలు వరకు తడుపుకొని వాళ్ళు భక్తి చేస్తారండి. ఈ చలిలో ఈ 7 రోజుల నైవేద్యానికే మనం తల్లడిల్లిపోతున్నాం. అది తల్లిగారు సాయంత్రం పెట్టారు. ఉదయం 4 గంటలు పెడితే ఎంతమంది వస్తారు? దేవుని స్తోత్రం. ఇదేదో ఐడియా ఇచ్చినట్టు కనిపించింది ఏమో మీకు అందరికీ, తిట్టుకుంటారేమో. దేవుని స్తోత్రం. ఉదయాన్నే వాళ్ళు ఎన్ని గంటలకు ఇస్తారో తెలుసా? 4 గంటలకే యాగం వాళ్ళు. మనం నైవేద్యం ఎప్పుడు సాయంత్రం చెల్లిస్తున్నాం. మహాదేవుడు అన్నాడు, చేతులెత్తుడు సాయంకాలం నైవేద్యం అని. ఆ ప్రేమ గల దేవుడు అండి ఆ మాట వాడాడు కాబట్టి సాయంత్రం పెట్టారు. ఆ ప్రేమ గల దేవుడు ఉదయాన్ని కూడా నైవేద్యం చెల్లించండి అంటే బాగుండేదేమో. ఆయన ప్రేమ గల దేవుడు, తన పిల్లల్ని కష్టపెట్టే దేవుడు కాదు. ఈ భక్తి కష్టమైన భక్తి కాదండి. అలవాటు అయిపోతే చాలా సులకన భక్తి ఇది. అలవాటు అయిపోతే కఠినమే. గంట నిలబడడం కొద్ది కష్టమే, కానీ అలవాటు చేసుకోండి. నేను ఆదివారం ఎన్ని గంటలు నిలబడుతున్నా తెలుసా? నేను 3 ఆరాధనలు నడపాలి. 3 ఆరాధనలు పాటలు ఉదయాన్నే ఒక అరగంట, 2వ ఆరాధనలో గంట వేసుకుందాం, కొద్దిగా ఎక్కువ టైం ఉంటాం కాబట్టి 3 ఆరాధనలు ఒక అరగంట పాటలు ఉంటాయి. మిగతా సమయం అంతా నేను నిలబడాలి. అంటే 9 గంటల ఆరాధనలో 6:30 గంటలు నేను నిలబడతాను ఆదివారం పూట. ఎందుకు చెప్పు? మా పిల్లలు వచ్చినారు, అడగండి కావాలంటే. దేవుని స్తోత్రం. నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకో తెలుసా? మరి నేను చిన్న వయసు ఏమి కాదు, నాకు 50 దగ్గర వస్తూ ఉన్నాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నాకు ఎప్పుడు కాళ్ళు నొప్పులు రాలేదు, నేను ఎప్పుడు బలహీన పడలేదు. నా సౌండ్ రాత్రి 11 వరకు కూడా ఇలాగా ఆదివారం ఉంటుంది. ఉదయం 4 నుంచి రాత్రి 11 గంటల వరకు. ఎందుకో తెలుసా? నీ స్తుతి యాగము అది తేలిక చేస్తుంది, నీ బలహీనతను తీసివేస్తుంది, నీ అనారోగ్యాన్ని తీసివేస్తుంది. ఇందాక అమ్మగారు చెప్తుండగా హాస్పిటల్లో చూస్తే రకరకాల రోగాలు. నిజమే నా దేవుడు. ఈ రోజుకి 22 సంవత్సరాలు అవుతుంది, ఒక పారాసెటమాల్ ట్యాబ్లెట్ కూడా వేసుకోలేదు. ఎందుకో తెలుసా? ఈ స్తుతి యాగము నన్ను కాపాడింది. అది మీకు తెలియచేస్తూ ఉన్నాను, నా అనుభవాన్ని చెప్తూ ఉన్నాను. దేవుడు కార్యాలు చేస్తాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నీవు ఒక ప్రత్యేకంగా కన్నబడ్డావు, నిన్ను ప్రత్యేకంగా పుట్టించాడు, ఒక సంకల్పంతో పుట్టించాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనాన్ని చూస్తారు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనాన్ని చూస్తారు. దేవుడి మాటలు మీరు వింటూ ఉన్నారు, దేవుడి స్వరాన్ని వింటూ ఉన్నారు, దేవుడి ఆలోచనలు మీరు చూడబోతూ ఉన్నారు. ఏమని రాస్తుంది అక్కడ? ఆయన తాను సృష్టించిన వాటిలో, ఆయన అనగా యేసు ప్రభువారు సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా. ఎవరంటే? మనము అమ్మా చెల్లే, ఎవరమ్మా? మనము ప్రథమ ఫలముగా మనుషులను ఆయన ఏం చేసినాడట?
ఏం చేసినాడమ్మా? సత్యవాక్యము వలన, సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము మనలను ఆయన సంకల్పము ప్రకారము కనెను. ఎవరికన్నారు? ఇప్పుడు ఎవరికన్నారు? మా అమ్మ నాన్న కాదు. ఇప్పుడు బాప్టిజం తీసుకున్న తరువాత యేసే మనల్ని కన్నాడు. దేవుని స్తోత్రం. యేసుకు మాత్రమే జయజయలు కొట్టాలి, యేసుకు మాత్రమే స్తుతి నైవేద్యం చెల్లించాలి, ఆ యేసుకు మాత్రమే ఈ గౌరవాన్ని పెంచాలి, మన ద్వారా ఘనత రావాలి. ఎందుకంటే మనల్ని ఒక సంకల్పముతో కన్నాడటైన, ఒక ప్రణాళికతో కన్నాడు. ఊరికనే కనలేదు మనల్ని, ఊరికనే ఇక్కడికి రాలేదు మనము, ఊరికనే ఆయన స్తుతించట్లేదు. ఆయన స్తుతి గొప్ప దేవునిగా మార్చేస్తుంది. దేవుని స్తోత్రం. మనం స్తుతించకపోతే ఏమవుతుందో తెలుసా? బాయి ఎక్కడుందమ్మా వాక్యం? లోకాసువార్త 19:38. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అదే కదా ఉంది, చదవండి. నాకు కొద్ది కంఠస్థ పెట్టుకున్నాను వాక్యాలు చిన్నప్పుడు, అందుకే బైబిల్ చూడకుండా అక్కడ పెట్టి ఎందుకు చెప్తూ ఉన్నానంటే, నా దేవుడి మాట ఎవరి హృదయంలో ఉంటుందో వారు వర్ధిల్లుతారు. దేవుని స్తోత్రం. లేఖనాలు చెప్తూ ఉన్నాయి, దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనుంది అక్కడ? ఆ సమూహములో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా నీ శిష్యులను గద్దింపుమని గద్దించమని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి, మీరు ఏంట్రా స్థుతించిన లాపుతూ ఉన్నారు? ఏంట్రా మీకేంటి వాళ్ళు స్థుతిస్తే మీకేంట్రా నొప్పు అన్నట్టుగా. ఒకవేళ వాళ్ళు ఆపవచ్చు, వాళ్ళు ఆపితే వాళ్ళకి బదులుగా రాళ్ళు వస్తాయి. ఏమొస్తాయి? రాళ్ళు వస్తాయి. వాళ్ళు ఆపితే రాళ్ళు వస్తాయి. ఈ సంఘాన్ని ఆపితే రాళ్ళు స్థుతిస్తాయి, రాళ్ళు దెబ్బలు తగులుతాయి. జాగ్రత్త అని దాని అర్థం. దేవుని స్తోత్రం. నువ్వు మనుషులు ఆపగలవు, రాళ్ళు ఆపగలవా? దేవునికి మహిమ కలగాలి. ఈరోజు దేవుడి వాక్యం మీతో మాట్లాడుతుంది. దేవుని స్తుతించడానికి మనుషులు ఆపొచ్చు, కానీ దేవుడు సన్నిధి మనతో ఉంటే దేవుడి కార్యాలు చూస్తాం. దేవుని స్తోత్రం. అక్కడ వారు రాస్తూ ఉన్నాడు, వారు అటు ఏమి చేసినారట? వీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్పుచున్నానెను. దేవునికి స్తోత్రం. ఒకవేళ వీళ్ళు ఆపేవా? రాళ్ళు స్తుతిస్తాయి. అవును. 30వ కీర్తన 9వ వచనం, 30వ కీర్తన 9వ వచనం. దైవ గ్రంథం నుంచి మీరు చూస్తూ ఉన్నారు, దేవుని లేఖనాల నుంచి కొన్ని చూస్తూ ఉన్నారు, దేవుడి వాక్యం మీరు వింటూ ఉన్నారు. ఏమని రాసింది అక్కడ? మన్ను నిన్ను స్తుతించునా, నీ సత్యమును గూర్చి అది వివరించునా. యెహోవా ఆలకింపుము, నన్ను కరుణింపుము. యెహోవా నాకు సహాయుడివై ఉండుము. నాకు సహాయకుడివై ఉండుము. అవును. మన్ను స్తుతించదు, మనుషులే స్తుతించాలా. మనుషులు స్తుతించడానికి మనకు ఒక ప్రత్యేకంగా ఆయన మళ్ళీ కన్నాడు. ప్రియులారా, ఒక సంకల్పముతో కన్నాడు, ఒక ప్రణాళికతో కన్నాడు, ఒక పద్ధతిగా కన్నాడు. అందుకే మనం ఈ స్థలానికి చేరాం. చాలామందికి ఒకసారి నేను ఒక చర్చ్ ఆఫ్ క్రైస్ట్ చర్చ్కి వెళ్ళాను వాక్యము బోధించడానికి. నేను మొదటిలో అప్పటికి నాకు పెళ్ళి కాలేదు, నేను అప్పటికే పరిచర్య వెళ్తూ ఉన్నాను, చేస్తూ ఉన్నాను. ఒకసారి చర్చ్ ఆఫ్ క్రైస్ట్ నాకు తెలియదు, ఆ సిద్ధాంతాలు నాకు తెలియదు. నేను మాటకి అల్లిలే అంటున్నాను మధ్యలోను. వాళ్ళంచి నాకు ఎర్రగా చూస్తూ ఉన్నారు, కొట్టేటట్లు చూస్తూ ఉన్నారు. ఇదేంట్రా బాబు కొట్టడానికి చూస్తున్నాను, నన్ను పిలిచినట్టే పిలిచండి. ఆ పాస్టర్ కూడా ఇలా ఎర్రగా చూస్తూ ఉన్నాడు. నాకేమో ఈ స్తుతించడం నాకు అలవాటు. దేవుని స్తోత్రం అంటే కళ్ళు ఎర్రగిస్తూ ఉన్నారు. నాకు అర్థం కాలేదు. నాకు అప్పుడు అనుకున్నాను, ఇదేదో తేడాగా ఉంది మందిరం అనుకున్నాను. నేను చిన్నవాడిని కదండి, నాకు అప్పుడు ముదిరలేదు. నేను ఇప్పుడు ముదిరానులేండి కొద్దిగా. దేవుని స్తోత్రం. అప్పుడు నేతోండండి, చిన్నవాడిని కదా, ఎవరు కళ్ళకి ఎరగించినా తల వంచేవాడిని. ఇప్పుడు తల వంచను. వాళ్ళు ఏ ప్రశ్న వేసినా వెంటనే జవాబు చెప్తాను. వెంటనే నేను అయిపోయింది, వాక్యం అయిపోయింది, నాకు భోజనం పెడుతూ ఉన్నారు. భోజనం పెట్టిన దగ్గర మీరు మాటికి అల్లిలే చెప్తుండే మా వాళ్ళు సీరియస్గా చూశారు కదా అన్నాడు. అవునండి అన్నాను. వాక్యము అల్లరితో కూడిన ఆటపాటలు చేయొద్దు అన్నది కదా, మీరు ఎందుకంటే అల్లరి చేస్తున్నారు అన్నాడు. అప్పుడు నాకు దేవుడు వాక్యం వెంటనే జ్ఞాపకం వచ్చింది. ఇదే లోకాసువార్త 19:38 వచనం. వారు ఏం చేశారట? వారు దేవుడు చేసిన అద్భుతాలను జ్ఞాపకం చేసుకొని
మహాశబ్దముతో స్తోత్రము చేయసాగిరి అని రాసింది. అలాగేనమ్మా రాసింది. మీ బైబిల్ చదవండి ఒకసారి. మీ బైబిల్ అలాగే ఉందా? ఏ సాగిరమ్మా? తాము చూచిన అద్భుతములన్నీ, దేవుడు చేసిన అద్భుతములను బట్టి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిరి. దేవునికి స్తోత్రము చేయసాగిరి. సాగారా ఆగారా అమ్మా? సాగారా ఆగారా? మనం సాగదీస్తుంటే వాళ్ళకేమో కడుపులో మంట, దేవుని స్తుతిస్తూ ఉంటే సాతానుగాడికి మంట. ఆ మంటనేమో ఎవరో సేవకుల్లోనో ఏదో డినామినేషన్లోనో పెట్టి మనకే కుట్టించేటట్లు చేస్తూ ఉన్నాడు. అది గమనించట్లేదు. దేవుడికి స్తోత్రం. మీరు నేనన్నాను పాత నిబంధనలోనూ స్తుతి చేయమని ఉంది, కొత్త నిబంధనలోనూ స్తుతి చేయమని ఉంది, మీరేటండి ఆపుతున్నారన్నాను. మీరు అల్లరితో కొన్ని మాటలు ఆడకూడదు, అల్లరికి కర్త కాదు దేవుడు అన్నాడు. మరి యేసు ప్రభు వారే చెప్పారు కదయ్యా, నువ్వు ఆరాధించకపోతే రాళ్ళొచ్చి ఆరాధిస్తాయని, మరి అది కొట్టేస్తారా అన్నాను. మీరు మొండి వాదన చేస్తున్నాడు. ఆ చిన్న వయసు నాకు అప్పుడు, నేను చిన్నోడిని కదా, అతను పెద్దోడు, నేను చిన్నోడిని. మొండి వాదన కదండి. వాక్యం దగ్గర అందరూ సమానమే. నువ్వెంత జీనియస్ అయినా, ఎంత సీనియర్ అయినా లేఖనపు వ్యతిరేకముగా చేయటానికి లేదు. దేవునికి స్తోత్రం. స్తుతి యాగము చేయుట ఇందా చదువుకున్నాం కదమ్మా. ఎక్కడ చదివాము అమ్మా? ఎక్కడ? 92. వెరీ గుడ్. చెల్లి బాగా చెప్తుంది, బాగా బుర్రకెక్కుతుంది. దేవుని స్తోత్రం. మా చర్చిలో నాకు అలవాటు, ఏది చెప్పినా 10 సార్లు చెప్పిస్తాను. కావాలంటే నా వీడియోలు చూడండి. ఎందుకు చెప్తానంటే, నేను ఊరికనే ఇక్కడికి రాలేదు. పేగులు చించుకొని ఇంత గట్టిగా చెప్పి అర్థం కాకుండా వెళ్ళిపోతే వ్యర్థమైపోతుంది. ఈ తల్లిగారు వచ్చినప్పుడల్లా ఒక డిజైన్ పెడుతూ ఉన్నారు. ఇప్పుడు ఆ మూలకి వెళ్ళిపోయింది. దేవుని స్తోత్ర. ఆ కుర్చీలు ఇక్కడ ఏదో కొత్త డిజైన్ పెట్టినారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ సెటప్ అంతా అక్కడికి వెళ్ళిపోయింది, ఈ సెటప్ అంతా ఇక్కడికి వచ్చింది. మొత్తానికైతే సంఘాన్ని రోజుకో రూపముగా మార్చేస్తూ ఉన్నారు. దేవుని స్తోత్రం. అలా మారుస్తూ ఉండాలి. ఊరికినే కాదు, సంఘం ఎప్పుడు ఉజ్జీవం ఉండాలి. సంఘములు ఎప్పుడు ధూపం వేయాలి. సంఘములు ఎప్పుడు కూడా ధూపం పడాలి. ధూపం వేయాలంటే నూతనంగా కనబడాలి ప్రతిరోజు. దేవుని స్తోత్రం. ప్రతిరోజు నూతనముగా కనబడాలి. నీ హృదయము నూతనం అవ్వాలి. నీ మందిరముల ఆరాధన నూతనం అవ్వాలి. నూతన క్రియలు ఆయన చేస్తాడు. దేవునికి స్తోత్రం. నా బైబిల్ ఎలా మాట్లాడుతుంది. దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు మాట్లాడుతూ అద్భుతం జరుగుతుంది. దేవుని స్తోత్రం. నేను ఒక్కొక్కసారి అనుకుంటాను, ఎందుకు ఇంత స్తుతించాలి, ఎందుకు ఇంత ఆరాధించాలంటే, నీ స్తుతి నీ ఆరోగ్యానికి కారణము స్తుతి అయితే ఆపేస్తావా? నీ ఆరోగ్యం ఆగిపోతే. ఏమన్నాడు దేవుడు? నువ్వు స్తుతి చేయడం ఆగిపోతే నీ ఆరోగ్యం అయిపోతే. నువ్వు స్తుతి చేస్తావా? ఆరోగ్యం కావాలా? ఇప్పుడు ఏం కావాలి నాకు? ఇప్పుడు చెప్పండర్రా, ఏం చేయాలి? నీ ఆరోగ్యం కావాలంటే స్తుతి చేయాలి. ఓ దైవజనుడు అన్నాడు, ఉదయాన్నే లెగిసినంటనే హల్లెలూయా అనే పదం ఉంది కదా, అది నీ నోరు ఎంతవరకు సాగుతుందో అంతవరకు నువ్వు అరిస్తే, కేక పెడితే నీ గుండె జబ్బులు పోతాయి అన్నాడు. కేకలు పెట్టడం ఏంట్రా అనుకున్నాను. వెంటనే బైబిల్ గ్రంథం నాకు జ్ఞాపకం వచ్చింది. యెహోషువ గ్రంథం 8వ అధ్యాయం. ఏమండి బైబిల్ గ్రంథం ఏమండి? మీ టైం అది టైం ఏంటో చెప్పలేదు నాకు. దేవుని స్తోత్రం. 8:16 చదివారండి. వారిని ఆతురముగా అమ్మ అందరూ తీసే ఉంటారు బైబిల్. మీరు బాగా బైబిల్లో తీసే ప్రజల్లా కనబడుతూ ఉన్నారు. మీరు మంచోళ్ళ కనబడుతున్నారు నాకు. మీరు దైవ జ్ఞానం కలిగిన వాళ్ళ కనబడుతున్నారు. కానీ ఇక్కడ అక్క చెల్లెలు ఎక్కువ ఉన్నారు, అన్నదమ్ములు కనబడట్లేదు. వాళ్ళ ఉద్యోగాలేమో. మీ స్తుతి యాగమే వారికి ఆరోగ్యం ఇచ్చునుగాక. చెప్పండర్రా. మీరు ఇక్కడ స్తుతి యాగం చేస్తే మీ భర్తలకు ఆరోగ్యం, మీ బిడ్డలకు ఆరోగ్యం, మీ ఇంటికి ఆరోగ్యం, మీ జీవితాలకు ఆరోగ్యం. దేవుని స్తోత్రం. యెహోషువ 7 దినాలు ప్రకటించినాడు. 7 దినాలు ప్రకటించిన తరువాత అక్కడ రాయబడిన ఒక అద్భుతమైన మాట. ఏమని రాస్తుంది అక్కడ? హాయిలోనున్న జనులందరూ కూడుకొని యెహోషువను తరుముచు పట్టణమునకు దూరంగా పోయిరి. ఇశ్రాయేలీయులను తరుముటకు పోనివాడొక్కడును. యెహోషువ 6:16 కాదు కదరా అది.
నాకు కొద్దిగా అర్థమైపోతుంటుంది. మీరు వెళ్ళిపోతూ ఉన్నారు. నేను మంచోడిని కాదు, కొద్దిగా పిచ్చోడిని. ఏ పిచ్చి అంటే వాక్య పిచ్చోడిని. నాకు కొద్దిగా దేవుడు వాక్యం అంటే ఇష్టం. చెప్పండి, ఏముంది అక్కడ? ఏడవ మారు యాజకులు బూరలు ఊదగా యెహోషువ జనులకు ఇలాగు ఆజ్ఞ ఇచ్చాడు. కేకలు వేయుడి. ఏం వేయాలి చెప్పండరా? ఇప్పుడు కేకలేస్తే వద్దంటూ ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలి? నేను ఇప్పుడు కేకలేయమని దేవుడు వాక్యం సెలవిస్తుంది. కేకలేస్తేనే ఎరుకో కోడలు కూలుతాయి, జీవితాలు బాగుపడతాయి. కేకలేస్తేనే ఆరోగ్యం. దేవుని స్తోత్రం. మీకు తెలిసి ఎక్కువ జబ్బులు వచ్చిన వాళ్ళు ఎవరు తెలుసా? నేను వైద్య రంగంలో 30 సంవత్సరాలు పనిచేశాను. ఎక్కువ మౌనంగా ఉన్న వాళ్ళకి ఎక్కువ జబ్బులు. దేవుని స్తోత్రం. ఫ్రీగా ఉన్న వాళ్ళకి ఏమి ఉండవండి, చక్కచక్క ఫ్రీగా ఉంటాం కాబట్టి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, ఏం చేయాలట? వాళ్ళు ఏం చేశారు? ఇప్పుడు కేకలేద్దామా? ఒకసారి హల్లెలూయా అనండి. కేక్ అంటే అది కాదు, అది మీ రొటీన్. అది రొటీన్ కేక్ కాదు మనం చెప్పాలనుకున్నది. ఏ కేక? సరిపోలేదు. సాగదీయమన్నాను ఇందాక. సాగదీయండి ఒకసారి. ఎంత ఎంత దేవుని స్తోత్రం. ఓకే, ఒక్కసారి అందాం. హల్లెలూయా ఏంటి తెలుసు కదా, అర్థం తెలుసు కదా. అర్థం ఏంటమ్మా? బైబిల్ మిషన్ వాళ్ళు దానికి నాకు ఇబ్బంది పెట్టారు. హల్లెలూయా అనే పదం దేవుని స్తుతించడే కదా, ఈ చర్చ్ ఆఫ్ క్రైస్టులు కదా మరణాతనమన్నారు. సరే, అన్ని మాత్రలు అంటాను. కానీ ఇప్పుడు దేవుని స్తుతించే క్రమంలో, దేవుణ్ణి ఆరాధించే క్రమంలో ప్రపంచం అంతటికి ఈ హల్లెలూయా ఆమేన్ అందరికి సరిపెట్టేసినాడు ఆయన. అన్ని భాషలు అదే ఉంచినాడు. ఎందుకో తెలుసా? అందులో అంత దీవెన ఉంది. దేవుని స్తోత్రం. ఇప్పుడు చెప్దాం. హల్లెలూయా చెప్పండి ఇప్పుడు. హల్లే అనలేదు నాతో పాటు. ఆమె సాగదీయట్లేదు. సాగదీయండి. గుండెలో ఉన్నటువంటి ప్రతి 4 ఛాంబర్స్ ఉంటాయి. 4 ఛాంబర్లు ఏమైనా బ్లాక్స్ ఉంటే కరిగిపోతాయి. దేవుని స్తోత్రం. ఈరోజు కరిగిపోవాలి. ప్రతి గుండెలో ఉన్నటువంటి ప్రతి భారము కదిలిపోవాలి. కేకలు వేయండి, కేకలు వేయండి అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. అక్కడ రాస్తాడు. ఇంకా రాస్తూ ఒక అద్భుతమైన మాట, నాకు చాలా ఇష్టమైన మాట అది. మీరు కేకలు వేస్తే ఏమవుతుంది? యెహోవా ఈ పట్టణమును, ఏ పట్టణము? విశాఖపట్టణాన్ని అన్నప్పుడు ఈ పట్టణాన్ని మీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ఈ పట్టణాన్ని మీకు ఇవ్వబోతూ ఉన్నాడు. విశాఖపట్నాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. కేకలు వెయ్యండి, కేకలు వెయ్యండి. విశాఖపట్నాన్ని మీకు స్వాధీనం చేసుకోబోతున్నారు. దేవుడు విశ్వాసపట్నంగా చేస్తాడు. ఒకరోజు చూడబోతున్నాం. మనము ఇక్కడ వేసిన ఈ ధూపం మన పిల్లలకైనది యాగముగా మారుతుంది. అది అద్భుతమైన ఆశీర్వాదకరముగా మారిపోతుంది. ఏ పట్టణం ఇస్తామన్నాడు? అడే పట్టణం పేరు రాయలేదు. మన విశాఖపట్నం కాబట్టి మన విశాఖపట్నం పేరు రాసుకుందాం. ఏ పట్టణం ఇది? ఇదే పట్టణం విశాఖపట్నం, విశ్వాసుల పట్టణం. ఏమండి? విశాల పట్టణం. ఇదే పట్టణం ఇది విశాల పట్టణం. ఇంతకు మన పాఠం పేరేంటి? స్తుతించుటలో విస్తరించండి. మన పాఠం పేరేంటి? విస్తరించండి. విస్తరించండి. దేంట్లో విస్తరించాలి? స్తుతించుటలో విస్తరించండి. డబ్బులో విస్తరిస్తే లేకపోతే అది వదిలిపెట్టిపోవాలి. బంగారంలో విస్తరిస్తే లేకపోతే వదిలిపెట్టిపోవాలి. నీ జీవితంలో ఏది విస్తరించినా అది వదిలిపెట్టిపోతావు. ఈ కృతజ్ఞతాస్తుతుల్లో విస్తరిస్తే నీతో పాటే వస్తాయి ఎక్కడికి వెళ్ళా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బంగారం దొంగతనం చేయొచ్చేమో, భూములు కబ్జాలు చేయొచ్చేమో, కానీ స్తుతి యాగాన్ని, స్తుతి నైవేద్యాన్ని ఎవరు దొంగిలించలేరు. అది ఎందుకంటే దేవుడి దగ్గర దాచబడుతుందని రాసింది బైబిల్లో. ఎక్కడ దాచబడుతుంది నీ స్తుతి యాగం? దేవుడి దగ్గర దాచబడుతుంది. నువ్వు దేవుడి దగ్గర నీ ధనాన్ని సమకూర్చుకున్నట్టే ఇక్కడ స్తుతి యాగం చేయటం ద్వారా దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మీతో ఒక మంచి మాట చెప్పాలి. నువ్వు స్తుతి యాగములో విస్తరించాలి. ఈ స్తుతి యాగములు విస్తరిస్తే నువ్వే చోట ఉన్నావో ఆ స్థలము, ఆ పట్టణము, ఆ ప్రాంతము, ఆ ఉద్యోగము, ఆ వ్యాపారము విస్తారముగా ఆశీర్వదించబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఏ మాట చెప్పడానికి గల కారణం, దేవుని స్తుతించిన ఏ పట్టణము పాడైపోలేదు, ఏ దేశము పాడైపోయలేదు. ఇంకో విషయం చెప్పాలి మీకు. అమెరికాకి ఎప్పుడు సువార్త వెళ్ళిందో తెలుసా?
అమెరికాకు సువార్త ఎప్పుడు వెళ్ళిందో తెలుసా? పరిపూర్ణంగా వెళ్ళినది ఎప్పుడంటే మన తర్వాతే. మనకి 2వ శతాబ్దంలోనే ఇండియాకి యేసు ప్రభు యొక్క సువార్త వచ్చింది. అమెరికాకి ఎప్పుడు వచ్చిందో తెలుసా? అసలు అమెరికాయే లేదు మన దేశానికి సువార్తకు వచ్చినప్పుడు. ఈరోజు అమెరికా ఎందుకు ఇంత అభివృద్ధి అయిందో తెలుసా? స్తుతి యాగం. దేశమంతా క్రైస్తవ దేశముగా మారిపోవటం, దేవుని కొరకు జీవించారు. ఇప్పుడిప్పుడే పాడవుతుంది. ఈ యొక్క పాడు పనులు, పాడు పద్ధతులు, ఏయో టెక్నాలజీ వచ్చి పాడు చేసుకుంటూ ఉన్నారు ఆ దేశము. కానీ ఆ దేశము అభివృద్ధి అవ్వడానికి కారణం, ఆ పట్టణం అభివృద్ధి అవ్వడానికి కారణం కేక పెట్టటం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సౌత్ కొరియా విన్నారు ఎప్పుడైనా? పాల్ యాంగిచ్ గారి యొక్క స్థలం అది. పాల్ యాంగిచ్ గారు జీవితం చాలా అద్భుతం. నేను వారి యొక్క బయోగ్రఫీ చదివినప్పుడు అద్భుతం అండి. ఒక సామాన్యమైన వ్యక్తి ఒక దేశాన్ని క్రైస్తవ దేశంగా మార్చేస్తున్నాడు. అది ఎలాగంటే ఉదయాన్నే వాళ్ళ 3 గంటలకి ప్రతి ఒక్కరు ఇల్లులు విడిచి, ఒక్కరు కూడా చంటి బిడ్డ కూడా ఉండకూడదు. వాళ్ళకు కొండ ఉంటుంది, ఆ కొండ దగ్గరికి వచ్చారు. ఏ ఊర్లో ఉంటే ఆ ఊర్లో కొండ దగ్గరికి వెళ్ళిపోవాలి. వాళ్ళ యొక్క విధానం అది. ఇది గవర్నమెంట్ చట్టం చేసింది కూడా. ఈ రోజుకి కూడా నేను మొన్న ఒక్కసారి ఏదో ఒక కాన్ఫరెన్స్కి వెళ్ళాను. అక్కడ దక్షిణ కొరియా ఆయన వచ్చినాడు అక్కడికి. అతను చెప్తూ ఉన్నాడు, ఈ రోజుకు కూడా మా చంటి బిడ్డలతో సైతం స్తుతి యాగం చేస్తాం. ఎప్పుడుకో తెలుసా? 3 గంటల నుంచి 7 గంటల వరకు ప్రతిరోజండి. ఎన్ని గంటలు? 3 గంటల నుంచి 7 గంటలు, అంటే 4 గంటలు స్తుతి నైవేద్యం చెల్లిస్తుంది. అందుకే ఈరోజు దక్షిణ కొరియా ఏమైంది? క్రైస్తవ దేశముగా మారిపోయింది. కేక పెడితే పట్టణాలను మారిపోతాయి. పట్టణాలు ఇస్తానన్నాడు. ఇదే ఈ వాగ్దానం యెహోషువతో రాపించినాడు. ఏమని? ఈ పట్టణం నీకు అప్పగిస్తాడట. అప్పగిస్తాడు. అయితే మనము కేక పెట్టాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కేక పెట్టాలి. చాలాసార్లు ఆరాధన చేసినప్పుడు అండి, నేను ఎక్కువగా యూజువల్గా ఏం చేస్తానంటే, లేచిన వెంటనే పక్క వాళ్ళకి సెకండ్ ఇమ్మంటాను, ప్రైజులు ఆడము చెప్పమంటాను, శుభములను చెప్పమంటాను. అప్పుడు నా ఉద్దేశం, ఇన్నర్ థింకింగ్ ఏంటంటే, వాళ్ళు ఏ కలర్ బట్టలు వేసుకున్నారో, ఏం రింగులు పెట్టారో, ఏం మెడలో బంగారం వేశారో అన్నీ చూసేసుకుంటారు. చూసేసుకున్నాక ఇంక పక్క చూపులు చూడరు. ఇంక కరెక్ట్గా డైరెక్ట్గా యేసునే స్తుతిస్తారు అనే ఉద్దేశంతో పక్క వాళ్ళని పిలిపిస్తుంటాను. అప్పటికి కొంతమంది ఆడవాళ్ళకి ఇంకా ఆవిడ ఏదో ఉందో కింద నుంచి పైకి చూస్తుంటారు. ఆరాధన మానేసి ఏం చూస్తూ ఉన్నారు? నువ్వు ఆరాధన చేయాలంటే నువ్వు కళ్ళు మూసుకొని 2 చేతులు పైకెత్తి ప్రభువా అని పిలవాలి. ఒక తండ్రి బిడ్డ వచ్చినాడు. ఈ బిడ్డ ఇప్పుడు ఏడ్చాడు. వీళ్ళ అమ్మగారు ఎవరమ్మా? తల్లిగారు. ఇప్పుడు ఏడ్చారు. నువ్వేం చేస్తావమ్మా? ఇలా ఎత్తుకొని వచ్చి గసిరితే ఇప్పుడు ఏడ్ చేస్తాడు. ఇలాగ ఎత్తుకొని వస్తాడు. దాని అర్థం ఏంటి? అమ్మ నాకు ఇక్కడ కష్టమైంది, నన్ను ఎత్తుకో. అప్పుడప్పుడు నడుచుకుంటూ వెళ్తారు పిల్లలతో, కాళ్ళు నొప్పులు వస్తాయి. అమ్మ నా ఎత్తుకొని చేతులు ఎత్తుతాడు. దాని అర్థం ఏంటి? నీవు నడవలేని స్థితిలో, నీవు బాధలు ఉన్న స్థితిలో, నీ మనసు బాగలేని స్థితిలో నువ్వు స్తుతి యాగము చేతులు ఎత్తి నువ్వు స్తుతిస్తూ ఉంటే నా బిడ్డ అక్కడ కన్నీరు విడుస్తోందని ఆ హక్కును చేర్చుకొని ఎత్తుకుంటాడు నా తండ్రి. దేవునికి స్తోత్రం. చేతులు ఎత్తమన్నాడు దేనికో తెలుసా? నువ్వు నీ కన్నీటిని ఆయన చూసి ఆ హక్కును చేర్చుకొని ఎత్తుకోవటానికి. చాలామందికి చేతులు ఎందుకు ఎత్తారు, డాన్స్ ఎందుకు వేస్తారు, అల్లు ఎందుకంటారంటే వాళ్ళకి తెలీదు, ఈ అనుభవాలు తెలియవు, ఆ యేసుతో ఉన్న రిలేషన్షిప్ తెలియదు, తెలియకేలా చేస్తూ ఉన్నారు. నువ్వు చేతులెత్తి స్తుతిస్తూ ఉంటే దాని అర్థం ఏంటో తెలుసా? నిన్నెవ్వరూ ఆదరించలేదని, నిన్నెవ్వరూ పట్టించుకోలేదు. ఇప్పుడు ఆ బిడ్డ ఏడుస్తే ఎక్కువగా బాధపడేది ఎవరండి? తల్లే కదా. ఆ బిడ్డ కన్నీరు విడిస్తే ఎవరైనా టక్కమని ఎత్తుకున్నది ఆ తల్లే కదా, లేకపోతే ఆ తండ్రే కదా. ఈరోజు నీవేదైనా బాధల్లో ఉన్నావంటే, నీవేదైనా కష్టాలు ఉన్నావంటే, నీ భర్త పట్టించుకోపోవచ్చు, నీ తల్లిదండ్రులు పట్టించుకోపోవచ్చు, నీ ఇంటివారు పట్టించుకోవచ్చు, నీ అన్నదమ్ములు పట్టించుకోపోవచ్చు. నీ కన్నీరుని మాత్రం ఆయన తాకుతుంది, ఆయన టచ్ చేస్తుంది. వెంటనే అత్తుకుంటాడు, వెంటనే ఎత్తుకుంటాడు, భుజాల మీద వేస్తాడు, జో కొడతాడు. నీకు నిద్ర రాకపోతే నిద్ర పుచ్చిస్తాడు, ఆకలేస్తే వెంటనే ఆ కడుపు కట్టుకుని తల్లి ఎలా పెడుతుందో నీకు కూడా అదే సహాయం చేస్తాడైనా. నీకు అవ్వలేని స్థితిలో కూడా అయ్యేటట్లు చేస్తాడు. ఏ పైనైనా
ఇది నేను ఎందుకు చెప్తగలుగుతున్నా అంటే నా అనుభవం, నా జీవిత అనుభవం. ఈరోజు నేను ఈ స్థితిలోనూ ఉండడానికి కారణం ఆ తండ్రి నాకున్న అనుబంధం. డాడీకి మాట్లాడకుండా ఎవరితోటి మాట్లాడను, నాన్నతో మాట్లాడకుండా ఈ రోజు నేను మాట్లాడలేదు ఎవరితోటి. ఎవరైనా పొరపాటున 4 గంటలకు ఎవరైనా వచ్చినా నేను వాళ్ళతో మాట్లాడను. తలుపులు తీసి మైక్ ఆన్ చేసి మైక్లో స్తుతియాగం ప్రతిరోజు 4 గంటలకే మైక్ వేస్తాను, స్తుతియాగం చేస్తాను. ఆ తర్వాత ఎవరితోటైనా అది నా భార్య అయినా నా పిల్లలైనా ఎవరైనా నేను మాట్లాడను. కారణం ఏమిటంటే ఆయనతో మొదటి మాట ఆయనతోటే ప్రారంభం అవ్వాలి. దినములో ఆయనతోటే స్తుతియాగం ప్రారంభం అవ్వాలి. అప్పుడే మన జీవితాల్లో ఒక నూతన కార్యం చేస్తాడైనా. దేవుని స్తోత్ర సమయం అయిపోయిందండి. నేను ఇంకేదో చెప్పాలనుకున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. యవనస్తులారా, మీరు దర్శనాలు చూడాలి. అపోస్తల కార్యం 2:17, అపోస్తల కార్యం 2:17. మీ దర్శనాలు చూడాలంటే స్తుతియాగము ద్వారా మీరు దర్శనాలు చూస్తారు. తన్మయము చెందినప్పుడు, మీకు మీరు మరిచిపోయినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మీలోకి వచ్చినప్పుడు మీరు ఏమి చేస్తారంటే యవ్వనుల దర్శనాలు చూస్తారు. ఇక్కడ ఇంచుమించు అందరూ యవ్వనస్తులే. అమ్మ 80 దాటిన ఎవరు లేరు కదా, 80 దాటిన ఎవరు లేరు కదా. అంటే నా దృష్టిలో మీరు అందరూ యవ్వనస్తులే. మీరు అందరూ ఎవరమ్మా కాదంటారా? బైబిల్ ప్రకారం అయితే అదే. 80 దాటిన వాళ్ళు ముసలోళ్ళు, 80 లోపు ఉన్న వాళ్ళందరూ కూడా యవ్వనులే. మోసేని బట్టి నేను మాట్లాడుతూ ఉన్నాను. దేవుని స్తోత్రం. అక్కడ ఏమనుంది? 2:17 అపోస్తల కార్యములు. అంత్య దినముల యందు నేను మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవశిస్తారు. మీ యవ్వనులకు దర్శనము కలుగుతుంది. మీ వృద్ధులు కలలు కందురు. అబ్బా, దేవునికి స్తోత్రం. ఇవన్నీ రావాలంటే స్తుతి ధూపం వేయటం వల్ల వస్తాయి. స్తుతి నైవేద్యం చెల్లించడం వల్ల వస్తాయి. చేతుల నొప్పి వస్తాయండి, కాళ్ళు నొప్పులు వస్తాయండి. గంటల సినిమాలు చూడడానికి ఉంటుంది, కాళ్ళు నొప్పులు ఉండవు చాలామందికి. దేవుని స్తోత్రం. ఫ్రెండ్స్తో మాట్లాడడానికి బుగ్గల నొప్పులు రావు ఆవిడికి. దేవుని స్తోత్రం. ఆవిడికి 40 లోపు ఉంటుందిలేండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు గంటలు వాళ్ళ అమ్మ ఫోన్ చేసింది, వాళ్ళ నాన్న ఫోన్ చేసినాడు. గంటలు మాట్లాడుకోలేదా? అమ్మ మాట్లాడతారా లేదా? మీ అమ్మ ఫోన్ చేసింది, మీరు పెట్టేద్దామన్నా అమ్మ ఏమంటుంది? ఉండమ్మా అని మాట్లాడిస్తుంది. అప్పుడు బుగ్గల నొప్పులు రావు. వాడు పిచ్చి మాట్లాడినాడు, బుగ్గల నొప్పులు రావు. గంటలు నిలబడి ఆ కోటా కార్డుల దగ్గర, లేకపోతే రేషన్ దగ్గర, లేకపోతే సీఎం పిఎం వచ్చాడని ఆ బస్సుల్లో తిప్పి అప్పుడు కాళ్ళు నొప్పులు రావు మనోళ్ళకి. దేవుడి స్తోత్రం. యేసు ప్రభు దగ్గరకు వచ్చి మందిరాలకు వచ్చి 1 గంట లేట్ అయ్యి ఆరాధిస్తే కాళ్ళు నొప్పులండి, చేతుల నొప్పులండి, బొగ్గల నొప్పులండి. టైం అయిపోయిందండి. అబ్బో ఎన్ని చెప్తారండి. మీరు కాదు, మీరు మంచోళ్ళు. మిమ్మల్ని అంటలేదమ్మా, మీకు దండం. దేవుని స్తోత్రం. మిమ్మల్ని అనట్లేదు, మీరు మంచోళ్ళు కాబట్టి ఎంతసేపు ఆరాధించినారు, ఎన్ని గంటలు ప్రార్థించినారు, ఎన్నిసేపు ఆరాధించినారు. మిమ్మల్ని కాదండి, అలాగ అన్ని వాళ్ళు చెప్తూ ఉన్నాను. ఇక్కడ ఒకరు కూడా లేరేమో అలాంటి వాళ్ళు. దేవుని స్తోత్రం. నా ప్రభు మీతో మాట్లాడినాడు. నీ స్తుతి యాగమే నీ విస్తరణగా ఉంటే నీ జీవితం అంతా విస్తరణే. ఎక్స్టెండెడ్ లైఫ్ అవ్వాలంటే, ఎక్స్టెండెడ్ జీవితంలో నువ్వు అన్నీ సాధించాలంటే, ఎక్స్టెండ్ అవ్వాలంటే ముందు ఎక్కడ ఎక్స్టెండ్ అవ్వాలి? స్తుతి యాగం. అదే వాక్యం చూపించాను కదా, నోటుతో ఏది చెప్పలేదు కదమ్మా, అన్ని వాక్యాలే కదా చూపించాను. ఇంకా నన్ను వదిలిపెడితే 2 గంటలు ప్రకటిస్తాను, కానీ మరలా పిలవరు నన్ను. దేవుని స్తోత్రం. తక్కువ మాట్లాడినాడు ఎక్కువసార్లు పిలవబడతాడట, ఎక్కువ మాట్లాడినాడు. ఆ సిద్ధాంతం చిన్నప్పుడు ఏడి సిక్కమ్మని గారి దగ్గర నేర్చుకున్నాను. దేవుని నాకు ఎందుకు ఇష్టం ఆ దైవజనుడు అంటే, ఆ పదాలు బాగా నచ్చేవి. దేవుడికి మహిమకులు ఏసన్న గారితో ఎక్కువ తిరిగాను నేను, మా బ్రదర్ తెలుసు. ఆ పదాలు నాకు చాలా ఇష్టపడతాయి. జ్ఞాపకం చేస్తున్నాను మీకు. దేవుడు మీ అందరితో మాట్లాడుతూ ఉన్నాడు. మీ స్తుతి యాగాన్ని ఎక్స్టెండ్ చేయండి. ఈరోజు నుంచి ఏం చేయాలి? ఇక్కడికి వచ్చినప్పుడే కాదు, ప్రతిరోజు మీ ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయండి. అద్భుతాలు చూస్తారండి. నేను దానికి రుజువు నేనే. మీ పిల్లలు ఆశీర్వదించబడతారు. మీ పిల్లల మీద పాప శాపాలు కొట్టివేయబడతాయి. యోబులాగా తయారవ్వండి, ఒక ఇజ్రాలాగా తయారవ్వండి. విలాప వాక్యాలు చెప్పినట్టుగా ఉదయాన్నే మీ పసిపిల్లల కొరకు యాగం మొదలు పెట్టండి. మొదలు పెడతారా? ఈరోజు ఒక తీర్మానం చేద్దాం.
ఖచ్చితంగా చెప్తాను. మీరు జీవితంలో ఎక్స్టెండ్ అవ్వాలంటే సీక్రెట్ తెలిసిపోయింది మీకు. ఇప్పుడు మీరు అభివృద్ధి అవ్వాలంటే ఏం చేయాలి? అవునా కాదా? తప్పు చెప్పలేదు కదా. ఎక్కడొక మూల వాక్యం తీసుకుని చెప్పాడండి అనకండి. మూల వాక్యం అదే మూలం ప్రపంచానికి. దేవుని స్తోత్రం. అదే మూలం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించాలి. దేంట్లో విస్తరించాలమ్మా? 4 బిల్డింగ్లు కొన్నామండి, పెద్ద ఉద్యోగం వచ్చిందండి, అమెరికా సంబంధం అయిందండి, అది విస్తరణ కాదు. అది ఏ రోజు డమాలం అనిపోతుంది. మొన్న ఎవడో ఒక ఆయన వచ్చినాడు, మా అమ్మాయిని అమెరికాని ఇచ్చాను అనుకోండి, అప్పుడు ఉద్యోగం వచ్చిందండి మా అల్లుడికి, ఇప్పుడు ఉద్యోగం పోయిందన్నాడు. దేని చూసి ఇచ్చినాడు ఉద్యోగం? అమెరికాలో మా అల్లుడు సాఫ్ట్వేర్ ఇంజనీరు, 5-6 లక్షల జీతం వస్తుందని ఇచ్చాడు. ఇప్పుడు ఉద్యోగం పోయింది, తీశారట ఉద్యోగం. ఆ ఎక్స్టెన్షన్ ఆగిపోయిందా లేదా? ఈ స్తుతి యాగము ద్వారా వచ్చిన ఎక్స్టెన్షన్ ఆగదు, అది ఎదుగుతూనే ఉంటుంది. యెషయా గ్రంథం 43 అధ్యాయం 44 చదివేద్ద. సమయం అయిపోయిందండి. అదేదో ఆ వాచ్ కరెక్ట్ కాదు, నాకు తెలీదు. ఓకే, ఒక్క నిమిషం ఉంది, ఒక్క నిమిషం. 44 అధ్యాయం 3వ వచనం చదివి ముగిద్దాం. నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తాను. నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. దేవునికి మహిమ కలుగును. ఎలాగ ఎదుగుతారు? ఇప్పుడు చెప్పాను కదా, ఎన్ని ఆశీర్వాదాల మీద రాబోతూ ఉన్నాయి. నీ పిల్లలు అలాగే ఎదుగుతారు, నీ పసిపిల్లలు అలాగే ఎదుగుతారు. అలాగే ఎదగాలంటే అక్క, చెల్లి, తమ్ముడా, అన్న, స్తుతి ధూపం వేయక మానద్దు, స్తుతి నైవేద్యం చెల్లించక మానద్దు. అది మీకును మీ కుటుంబాలకి మేలు చేస్తాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఎంత స్తుతి చేస్తే అంత స్థితి మారుతుంది. మీ స్థితి మారాలంటే స్తుతి చేయాలి. ఒక 10 నిమిషాలు లేట్ అయ్యింది ఇక్కడ అనుకుందాం. ఎవరు కొనుక్కోకండి, అది ఆశీర్వాదము కాదు. ఒక 10 నిమిషాలు ఎక్కువసేపు నిలబెట్టారు అనుకుందాం, ఎవరు కొనుక్కోకండి, అది మీకు ఆశీర్వాదం కాదు. ఎంతసేపు నిలబడినంత జీరో అయిపోతుంది. ఓపిక కలిగి ఉండండి. స్తుతి యాగములో, ఈ స్తుత ధూపములు, స్తుతి నైవేద్యములు మీ ఓపిక, మీ స్తుతి యాగం యేసుకు సింహాసనము కట్టాలి. ఆ సింహాసనం మీదకి ఆయన వస్తాడు, మిమ్మల్ని దీవించడం ప్రారంభిస్తాడు. స్తుతి లేని సింహాసనము కట్టడం నేర్చుకుంటే చాలు, మీరు తెలివైన భక్తులు అయిపోతారు. ఇది తెలివైన భక్తుడు ఎవడరా అంటే దావీదు పాత నిబంధనలో, కొత్త నిబంధనలో పౌలు గారే. మీరు తెలివైన భక్తులు. కనిపెట్టేశారు యేసు ప్రభు యొక్క గుణాలను, యేసు ప్రభు యొక్క మనసును కనిపెట్టారు. ఆయన మనము ఎలాగ ఆకర్షించాలో నేర్చుకున్నారు. అందుకే ఆ స్తుతి యాగం ఎలా చేయాలో నేర్చుకున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది చేశారు. భూమి మీదకి సింహాసనం తీసుకొచ్చేంత శక్తిని దేవుడు వారికి ఇచ్చినాడు. ఈరోజు మీతో నాతో మాట్లాడుతున్నాడు. స్తుతి లేని సింహాసనము కట్టడం నేర్చుకుంటే వారే తెలివైన దేవుని బిడ్డలు. మిగతా వాళ్ళు కాదనే చెప్తాను నేను. దేవుడు కావలసింది కట్టకుండా నువ్వు ఏది కట్టినా వ్యర్థం. దేవుడికి నచ్చిన నైవేద్యం అందించకుండా నువ్వే నైవేద్యము, నువ్వు 10వ భాగం ఇచ్చినా లేకపోతే ఇంకేదో పని చేసినా దీనితో సమానము కాదు. దేవుని స్తోత్రం. దీనితో సమానము కాదు. ఎందుకంటే నీ ధనం ఇస్తే ఆయన సింహాసనం కట్టబడదు, నువ్వు స్తుతి చేస్తేనే సింహాసనం కట్టబడుతుంది. అవునంటారా కాదంటారా? అమ్మ అవునా? నీకు 10,000 జీతం, 1000 ఇచ్చేసావు పాస్టమ్మ గారికి, అది దీవెన కాదనను. కానీ దేవుణ్ణి సింహాసనం మీద కూర్చోబెట్టదు నీ 10వ భాగం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు సింహాసనం మీదకి రావాలంటే నీవే సింహాసనం తయారు చేయాలా? చేద్దామా? అందరూ ఒకసారి లేచి నిలబడదాం. సమయం అయిపోయిందండి, లేచి నిలబడదాం. నా ప్రభు మీతో మాట్లాడాడని నమ్ముతాను. నీవు స్తుతిలో విస్తరించాలా, స్తుతి నైవేద్యములు విస్తరించాలా, అప్పుడు అన్ని విషయాలు వర్ధిల్తావు. 3వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 2వ మాట ప్రకారం మీరు ఆత్మలో వర్ధిల్లిన కొలది మీరు ఆత్మలో వర్ధిల్లిన కొలది అన్ని విషయాల్లో వర్ధిల్లుతారు. దేవుని స్తోత్రం.
మీరు అన్ని విషయాలు వర్ధిల్లుతారు. మీరు ఆత్మలో వర్ధిల్లాలంటే స్తుతి నైవేద్యం తప్ప మరొక దారి లేదు. మీరు వర్ధిల్లాలి. కళ్ళు మూసుకుందాం, కళ్ళు మూసుకుందాం, కళ్ళు మూసుకుందాం, కళ్ళు మూసుకుందాం, కళ్ళు మూసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి వందనాలయ్యా. ఇప్పటి వరకు చెప్పిన వాక్యం ఒక్కసారి నెమరు వేసుకుంటారా? దేవుని వాక్యం మీతో మాట్లాడింది, సూటిగా మాట్లాడింది. దేవుడు వాక్యము చూపించే దేవుడు మాట్లాడినాడు. ఏదో కాలక్షేపానికి ఇక్కడికి తన సేవకురాలను ఇక్కడ తీసుకురాలేదు, ఈ పరిచర్యను పెట్టలేదు. ప్రియులారా, మీరు స్తుతి యాగము చేయటంలో వచ్చే లాభాలు చెప్పడానికి, స్తుతి నైవేద్యం చెల్లించడం ద్వారా మీరు ఎలా మీ బిడ్డలు విస్తరిస్తారో చెప్పటానికి దేవుడు నన్ను ఇక్కడ తీసుకొచ్చినాడు. పునరుద్ధానుడా నా యేసయ్యా, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను. ఎస్ లార్డ్. పునరుద్ధానుడా నా యేసయ్యా, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను. స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు ఆరాధించెదనేలు ఎంచుచు. ఆహా, స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు ఆరాధించెదనేలు జీవించుచు. పునరుద్ధానుడా నా యేసయ్యా, పునరుద్ధానుడా నా యేసయ్యా. అందరూ చప్పట్లు కొడుతూ దేవుని గణపరచుద్దాం. స్తుతి పాడుచు ఆయన గణపరిచినప్పుడు నిన్ను గణపరచక మానుడైనా నీ స్థితిని మారుస్తాడైనా. నీ దీన స్థితిని, నీ పేదరికాన్ని, నీ అనారోగ్యాన్ని, నీ అశాంతిని ఆయన మార్చగలడు. నీ కృప చేతనే నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని. నీ కృప చేతనే నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని. పాడనా ఊపిరి నాలో ఉన్నంత వరకు, పాడనా ఊపిరి నాలో ఉన్నంత వరకు. నా విమోచకుడవు నీవేనని రక్షణానందం నీ దోర కలిగిందని. నా విమోచకుడవు నీవేనని రక్షణానందం నీ దోర కలిగిందని. ఆహా, స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు ఆరాధించెదనే జీవించుచు. ఆహా, స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు ఆరాధించెదనే జీవించుచు. పునరుద్ధానుడా నా యేసయ్యా, పునరుద్ధానుడా నా యేసయ్యా. చప్పట్లు కొడుతూ దేవుని కనపరచుదాం. సమయం అయిపోయిందని చూడొద్దు. ఒక్క 5 నిమిషాలు మనం వెళ్ళిపోతాం. వెళ్ళక ముందు దేవుడిని దర్శించాలి. యవనస్తులారా, మీరు దర్శనాలు చూడాలి. ఈరోజు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందాలి. ఈ స్తుతి నైవేద్యం నీ స్థితినే మారుస్తుంది, నీ పేదరికాన్ని మారుస్తుంది, నీ దీనత్వాన్ని మారుస్తుంది, నీ సంకటము కుదిరిస్తుంది. చెరలోనైనా స్తుతి పాడుచు మరణము వరకు నిన్నే ప్రకటించేదా. చెరలోనైనా స్తుతి పాడుచు మరణము వరకు నిన్నే ప్రకటించేదా. ప్రాణమా కృంగిపోకే ఇంకొంత కాలం,
త్వరగా రానుండగా, యేసు మేఘాలపై త్వరగా రానుండగా, నిరీక్షణ కోల్పోకే నా ప్రాణమా. యేసు మేఘాలపై త్వరగా రానుండగా, నిరీక్షణ కోల్పోకే నా ప్రాణమా. ప్రాణమా 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 ప్రాణమా. యేసయ్యా, నీ జీవము మాలో ఈరోజు కావాలి, నీ జీవం మాలో కావాలి, నీ ఆత్మ మాలో కావాలి, నీ అభిషేకం మా మీద కావాలి, నీ ఆలోచన మాకు కావాలి. ఇదిగో నా స్తుతి నైవేద్యాన్ని స్వీకరించు, నా స్తుతి నైవేద్యాన్ని స్వీకరించు. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, మహాదేవుడా, మహాగరుడా, అద్భుతాలు చేసే దేవుడా, సర్వ శరీరము దేవుడా, సకల సృష్టి కారణభూతుడా, నీవే గొప్ప దేవుడవు, నీవే సర్వోన్నతుడవు, నీవే సర్వ శరీరులకు దేవుడవు, నీవే సమస్తానికి మూలమైన వాడవు, నీవే బలమైన వాడవు, నీవే భాగ్యవంతుడవు, నీవే నీతివంతుడవు, నీవే యథార్థవంతుడవు. నేను పాపిగా ఉండగా నన్ను క్షమించి నన్ను రక్షించిన దేవా, నీ కృప నీ కృప నీ కృప నీ కృప నీ కృప ద్వారానే, నీ కృప ద్వారానే నా బ్రతుకు కట్టబడింది, నా బ్రతుకు కట్టబడింది. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ స్థలానికి వచ్చిన నీవు ఊరికి ఈ స్థలం నుంచి వెళ్ళొద్దు. ఓ తీర్మానం చేసుకుని వెళ్ళు. నీ ఇల్లు విస్తరించలేదని బాధపడకు, నీ ఉద్యోగం ఎదుగుదల లేదని బాధపడకు, నీ వ్యాపారం ఎదుగుదల లేదని బాధపడకు. నువ్వు స్తుతిలో విస్తరిస్తే ఈ రోజు నుంచి విస్తరించడం మొదలు పెడుతుంది. నీ జీవితంలో విస్తరించడం ప్రారంభమవుతుంది. ఇగో ఈ పట్టణాన్ని నీ చేతికి అప్పచెప్పబోతూ ఉన్నాడు. ఈ దెబోరా మినిస్ట్రీస్ కి ఈ పట్టణాన్ని బాధ్యత ఇచ్చినాడు. ఈ పట్టణాన్ని మీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ఆయన చెప్తున్న మాట, ఈ పట్టణంను మీకు అప్పగించబోతూ ఉన్నాను, ఈ పట్టణంను మీకు అప్పగించబోతున్నాను. మనం ఏ పట్టణంలో ఉన్నామో, ఏ ప్రాంతంలో ఉన్నామో అది మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. నమ్మిన వారు చప్పట్లు కొట్టు. దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు, దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. నమ్మితే దేవుడి కార్యాలు చూస్తారు, నమ్మితే దేవుడి కార్యాలు చూస్తారు, నమ్మితే దేవుడి కార్యాలు చూస్తారు, నమ్మితే దేవుడి కార్యాలు చూస్తారు. ఆయన అద్భుతాలు చేసే దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు. నీతో నాతో మాట్లాడినాడు, నీతో నాతో మాట్లాడినాడు. మహోన్నతుడా, మహాగణుడా, నీకు వందనాలయ్యా. నీ బిడ్డలని ఈ స్థలానికి చేర్చి నీ మాటలను మాకందరికీ నేర్పినందుకే మీకు వందనాలయ్యా. స్తుతి విస్తరించాలి అని చెప్పావు. ఎలా విస్తరిస్తే మేము విస్తరించబడతామో చెప్పావు. స్తుతి యాగం ఎలా చెయ్యాలో చెప్పావు. స్తుతి నైవేద్యం ఎలా చెల్లించాలో చెప్పావు. అయ్యా, నేర్పిన మీ మాటలన్నిటిని బట్టి మీకు వందనాలయ్యా. నేర్చుకున్న మాకు అది దీవెనకరముగా మమ్మల్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాను. అయ్యా, ఈ పరిచర్య మీది నాన్న. నీ కుమార్తె, నీ ముద్దుల కుమార్తె, నిన్ను ప్రేమించిన కుమార్తె అయ్యా, నీ కొరకు తన యొక్క జీవితాన్ని త్యాగం చేసినట్టుగా తన జీవితం అంతా నీకు అర్పించినప్పుడు అయ్యా, మీరు చూస్తున్న దేవుడయ్యా, మీరు దాటి వెళ్ళిపోరు కదూ దెబోరా మినిస్ట్రీస్ని. మీరు దాటి వెళ్ళిపోరు బాబు. బహుగా ఫలింపు చేస్తానని నమ్ముతున్నాను. నీటి కాలువల చోటన నాటబడిన చెట్టు వలె, పచ్చని వృక్షము వలె ఈ యొక్క మినిస్ట్రీ ఉండును గాక. దేవానికి వందనాలయ్యా. నీ సహాయమును పంపించండి. నీ మెల్లని చల్లని స్వరము ద్వారా ఈ ప్రాంతాన్ని, ప్రజలను, ఇక్కడ కూడుకున్న ప్రతి కుటుంబాన్ని దీవించు. ఇక్కడ ఈ కుటుంబాలు వర్ధిల్లాలి, ఈ కుటుంబాలు వర్ధిల్లాలి, ఈ కుటుంబాలు విస్తరించాలి, ఈ పరిచర్య విస్తరించాలి. అయ్యా, నీ కార్యము జరిగించమని, నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే, నా మరణం ఒకవేళ ఆలస్యమైతే, నీ రాకడ ఒకవేళ ఆలస్యమైతే మరొక మారు ఇక్కడ కలుసుకునే అవకాశం దయచేయమని నన్ను ప్రేమతో పిలిచిన నీ కుమార్తెకును
తన బిడ్డలకును అలాగే జాన్ గారికి తన కుటుంబానికి ఈ పరిచర్యలు ఉన్న వారందరికీ నీ కృప చేత పెంచి పోషించి అభివృద్ధిపరచమని యేసయ్య శ్రేష్టమైన ఘనమైన పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. యేసు నామమునకు సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, ఆయన సన్నిధి సహవాసము నిత్యము ఎల్లప్పుడూ సదాకాలము ఈ స్తుతి నైవేద్య కార్యక్రమానికి వచ్చిన ప్రతి విశ్వాసి కుటుంబానికి, ప్రతి కుమార్తె కుటుంబానికి, వారి జీవితాలకు ఈ దిన వర్తమానం అందించిన దేవుని దాసులకు సదాకాలము దేవుడు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్ములను సదాకాలము దీవించునుగాక. ఆమేన్. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. పిలిచిన వెంటనే మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన దేవుని దాసులకు దేవుని మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాను.